రాష్ట్ర క్రైస్తవ నాయకుడైన రెవరెండ్ జ్యోతి ఆనంద్ నాయకత్వంలో యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ నియోజకవర్గ క్రిస్మస్ వేడుకలు స్థానిక ఫెయిత్ చర్చ్లో తాడేపల్లిగూడెం పెంటపాడు మండలాల శాఖల ఆధ్వర్యంలో గురువారం జరిగాయి. 7 ప్రార్థనల అనంతరం దైవజనులందరూ స్తుతి ఆరాధన చేశారు. యూపీఏ నియోజకవర్గ సెక్రటరీ రెవరెండ్ శామ్యూల్ పాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వస్కా డేవిడ్ దేవానందంలు క్రిస్మస్ కీర్తనలు పాడారు. మానుకొండ ఐజక్ రాజు బైబిల్ పఠించారు. ముఖ్య ప్రసంగికులు జె శామ్యూల్ రాజు ఆధ్వర్యంలో యూపీఏ నాయకులందరూ కలిసి రక్షణానందంను, జ్యోతి ఆనంద్ మెజెక్లను సత్కరించారు. బిషప్ రక్షణానందం కేక్ కటింగ్ చేశారు. జ్యోతి ఆనంద్ 100 మంది దైవ సేవకులకు ప్రసంగానికి ఉపయోగపడే కంకార్ టెన్స్ బైబిల్ బహుకరించారు. పెంటపాడు మండల వైస్ ప్రెసిడెంట్ శాలెం రాజు, రూరల్ మండల వైస్ ప్రెసిడెంట్ విల్సన్ ప్రార్థనలు చేశారు. కృపావరం ఆధ్వర్యంలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న శామ్యూల్ రాజుకు సభ్యులందరూ 10,000 ఆర్థిక సహాయం చేశారు. యేసుక్రీస్తు లోకాన్ని he brought the revolution of love. ప్రేమ విప్లవాన్ని తెచ్చిన వాడు యేసయ్య. దేవుని దివ్యమైన ప్రేమ మానవాళికి చూపించాడు. దేవుని ప్రేమ సామ్రాజ్యాన్ని మానవ గుండెల్లో స్థాపించడానికి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఆయన ప్రత్యక్షముగా ఆ శిలువలో బలి దైవ ప్రేమను మానవాళికి చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ తాడేపల్లిగూడెం నియోజకవర్గము, తాడేపల్లిగూడెం మండలం మరియు పెంటపాడు మండలంలో సంయుక్త ఐక్య క్రిస్మస్, పాస్టర్ల ఐక్య క్రిస్మస్ ఈరోజు ఫెయిత్ చర్చ్లో జరుపుకోవడానికి ప్రభు కృప చూపారు. ముఖ్య ప్రసంగికులుగా బిషప్ డాక్టర్ జి రక్షణానందం అయ్యగారు విజయవాడ నుండి వచ్చి అమూల్యమైన దేవుని సందేశం ఇచ్చి పాస్టర్లందరినీ కూడా దీవించారు. మరి సమయంలో ఈ అసోసియేషన్ ప్రారంభించబడి 4 సంవత్సరాల్లో అనేక మందికి అనేక రకాలుగా పాస్టర్స్కి వెల్ఫేర్గా ఈ అసోసియేషన్ ఉంటుంది. మరి అనేక కరోనా సమయంలో ఎంతోమందికి సహాయం అందించింది అసోసియేషన్. అలాగే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ద్వారా, అలాగే నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం ద్వారా, మరియు ఒక మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ యూనియన్ హాస్పిటల్ డాక్టర్ లక్కన్ గారి ద్వారా చేయడం జరిగింది. అలాగే ఎవరు ఏ ఆపదలు ఉన్నా కూడా ఈ అసోసియేషన్ నుండి, మరి అసోసియేషన్ ఫండ్ నుండి మేము సహాయం చేస్తున్నాం. మరి ఇంకా యూపీఏ ద్వారా ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని